ప్రభాస్ గారి 'స్పిరిట్', 'ఫౌజీ' 2 సినిమాలు చాలా గట్టిగా పోస్ట్‌పోన్ అవ్వబోతున్నాయా? దీపికా పడుకోన్ గారు టోటల్ స్టంట్ డబుల్స్ తోటి యాక్షన్ చేస్తారంట. 'పెద్ది' రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇదే కాకుండా 'టాక్సిక్' కూడా గట్టిగా పోస్ట్‌పోన్ అయింది. ఆదిత్య దార్ గారు ఈ మూవీ చేయబోతున్నారు నెక్స్ట్. 'పారడైజ్' సెకండ్ సాంగ్ వస్తుందంట. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. మన రియాక్షన్ ఛానల్ చెక్‌ఔట్ చేసేసి మొన్న ఒక గేమ్ ఆడినా అది కూడా చెక్‌ఔట్ చేసేసి. సో వితౌట్ ఎనీ డిలే మాట్లాడేసి వచ్చేసేయండి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ 'మైకెల్' మూవీ దుల్ల కొట్టేసింది బాక్స్ ఆఫీస్ లో 218 మిలియన్ వరల్డ్ వైడ్ కొట్టేసింది అన్నట్టు. అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఫర్ ఎనీ బయోపిక్ మూవీ. ఇంతకు ముందు ఓపెన్ హైమర్ ఉండేది, దాన్ని కొట్టేసింది. నాకు సినిమా అంత బాగా నచ్చలేదు, బట్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ టు హియర్ దట్. ఖచ్చితంగా ఈ సినిమా 1 బిలియన్ ఈజీ కొట్టేస్తుంది. నేను అనుకున్నా ఒకవేళ సినిమా చాలా బాగుండుంటే, ఇంకా ఇంకా చాలా చాలా బాగుండుంటే 2 బిలియన్ కొట్టే ఛాన్స్ ఉన్నా నేను అనుకున్నాను. బికాస్ మైకిల్ జాక్సన్ కి ఆ రేంజ్ పాపులారిటీ ఉంటుంది గ్యారంటీ. అండ్ మైకిల్ జాక్సన్ మీద నేను టోటల్ రియల్ లైఫ్ స్టోరీ మీద ఒక చిన్న వీడియో చేస్తున్నా. చిన్న అంటే ఒక 30 మినిట్స్ అట్లా వస్తుంది. బాగా వచ్చింది, రాబోతుంది, ఈ వీక్లో పడబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్. బాన్ వెజ్జంకి 1 బిలియన్ అయితే గ్యారంటీ కొట్టేస్తుంది. ఇంకా ఎంత కొడుతుందో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో పెట్టండి. 1.5 దగ్గరకు వచ్చి ఆగిపోతాను నేను అనుకుంటున్నా. సో ఈ వీక్ మూవీ రిలీజులు చూసుకుంటే మాత్రం మతి పోతుంది. ఇన్ని సినిమాలు ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. ముఖ్యంగా 30th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే ధనుష్ స్టారర్ 'కరా' మూవీ వస్తుంది. దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 'కేడీ ద డెవిల్' కన్నడ నుంచి వస్తుంది, కర్ణాటక మూవీ. దీన్ని తెలుగు డబ్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఏదేదో అవుతుంది కేవీఎన్ పాపము అట్లా అనుకున్నా కానీ 'ద డెవిల్ వేర్స్ ప్రాడా' 2 సినిమా వస్తుందన్నట్టు. అది దగ్గర ఎన్ని రోజులు అయిందిరా అమ్మ బాబు, 20 ఏళ్ల తర్వాత, ఒరిజినల్ 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ వస్తుంది. అది 30th నాడు పెయిడ్ ప్రీమియర్స్ బర్త్డే నేను వెళ్తున్నా. అదొకటి అనుకున్నా కానీ మే 1st నాడు 'గాయపడ్డ సింహం' స్టారింగ్ తరుణ్ భాస్కర్ అండ్ ఆల్సో సత్య హీరోగా చేస్తున్న 'జెట్లీ' మూవీ వస్తుంది, డైరెక్టెడ్ బై రితేష్ రాణా. ఇదే కాకుండా 'రాజా శివాజీ' మన రితేష్ దేశ్ముఖ్ డైరెక్టెడ్ మూవీ. అండ్ ఇదే కాకుండా మలయాళం సినిమా 'ద పేట్రియట్' కూడా వస్తుంది. సో ఇన్ని మూవీలు వస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకేమైనా మిస్ కావచ్చు. నేను అన్నీ చూద్దాం అనుకుంటున్నా, ట్రై చేస్తా, అన్ని చూడడానికి ట్రై చేస్తా, అన్నిటికీ రివ్యూలు ఇవ్వడానికి ట్రై చేస్తా. మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టేస్తే మనం 100 దాటిస్తే నాకు జనత అమ్మ అనే ఫీలింగ్ వస్తుంది. సో కొట్టేసేయండి, వీలైన అన్ని చూసేసి రివ్యూ ఇచ్చేస్తా. సో మీరేమేమి వెళ్తున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే మాత్రం 'జెట్లీ' అండ్ 'డెవిల్ వేర్స్ ప్రాడా', 'కరా' అనుకుంటున్నాను అయితే మాత్రం. సో చూడాలి ఎట్లుంటాయి, బాగుంటాయి అని చెప్పేసి మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. 'రావ్ బహదూర్' ఎంతమంది గుర్తుంది? నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ అనిపిస్తుంది. ముఖ్యంగా టీజర్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఎప్పుడు వచ్చింది. సో ఈ సినిమా రిలీజ్ 5th జూన్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ఎందుకంటే 'టాక్సిక్' నుంచి పోస్ట్పోన్ అయిపోతుంది. మాట్లాడదాం 'టాక్సిక్' గురించి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటింగ్. డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. అండ్ ఇది కొంచెం మన వెస్ ఆండర్సన్ మూవీస్ లే కనిపించింది అనమాట నాకు. ముఖ్యంగా 'ద గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్' లే కనిపించింది. టీజర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఫ్యూచర్లో వచ్చే ప్రతి ప్రమోషనల్ కాంటెంట్ మీద ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది నాకు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మీకు టీజర్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? సినిమా మీద ఎక్సైట్మెంట్తో ఉన్నారా కింద కామెంట్స్లో చెప్పండి. సో మెగా 158 మూవీ అఫీషియల్గా లుక్ టెస్ట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే జరుగుతాయంట. దీని ప్రొడక్షన్ స్టూడియో అయితే ఉందో కేవీఎన్ ప్రొడక్షన్స్, వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. సో జస్ట్ మేబీ 2027 సమ్మర్కి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 'స్పిరిట్' ఉంది కదా భయ్యా అంటే స్పిరిట్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. సో సమ్మర్ 2027 అయితే ఫిక్స్ అయిపోండి. దీనిలో మోహన్ లాల్ గారిని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అడుగుతున్నారంట. అది ఏదో లేదో తెలియదు కానీ చూడాలి, ఎట్లుంటుంది చూడాలి. డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. సో ఆదిత్య దార్ గారు ఆఫ్టర్ 'ధురంధర్ 2' ఎవరితో సినిమా చేస్తారని చెప్పేసి చాలా గట్టిగా వినబడుతుంది లాస్ట్ 2 వీక్స్ నుంచి. అమ్మ ప్రభాస్ గారితో చేస్తారు, ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారు, అల్లు అర్జున్ గారు అడిగారు, ఇలా చాలా చాలా న్యూస్ వచ్చేది. ఇదే కాకుండా 'చంద్రగుప్త మౌర్య' అనే కాన్సెప్ట్ మీద కూడా సినిమా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయిందో కాదో తెలియదు కానీ ఒక గట్టి న్యూస్ వినిపించే న్యూస్ ఏంటంటే నెక్స్ట్ సినిమా ఆదిత్య దార్ గారిది రణ్వీర్ సింగ్ తోనే ఉండబోతుంది. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 'చంద్రగుప్త మౌర్య' మూవీ. అదొక పెద్ద స్కేల్ మూవీ అంట, లైక్ గ్రాండ్గా ఉంటుందంట. అది ఏ సినిమానో తెలియదు. ఇంకా మేబీ 'చంద్రగుప్త మౌర్యనే' కావచ్చు, మేబీ 'అశ్వత్థామ' మూవీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నెక్స్ట్ మూవీ అయితే మాత్రం రణ్వీర్ సింగ్ తోటే ఉంటుంది. అండ్ ఆ సినిమా కాన్సెప్ట్ చాలా చాలా బాగుండబోతుందంట. సో దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్స్ జరగబోతున్నాయి. అన్నీ రెడీ చేసుకొని షూటింగ్ మార్చ్ 2027 నుంచి స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత టైం తీసుకున్నా కానీ, ఇంకో 2 ఏళ్ళు తీసుకున్నా కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ గ్యారంటీగా. ఈ మధ్యలో రణ్వీర్ సింగ్ ఇంకో సినిమా చేస్తారు, అదేదో సంథింగ్ ఏదో సినిమా, చిన్న సినిమా, వ్యాంపైర్ సంథింగ్ ఏదో ఉంది. సో ఆ సినిమా కూడా బాగా హిట్ అయితే రణ్వీర్ సింగ్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ అవుతాడు గ్యారంటీగా. అనవసరంగా కథలు పడకుండా, పిచ్చి కథలు పడకుండా, లైక్ ఏదైతే 'ధురంధర్' ఇచ్చిన ప్రెస్టీజ్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తే రణ్వీర్ సింగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. సో ఐ రియలీ హోప్ ఆదిత్య దార్ నెక్స్ట్ మూవీ కూడా చాలా చాలా వేయాలని కోరుకుంటున్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో బాలయ్య గారి నెక్స్ట్ మూవీ 'NBK 111' మూవీ దసరాకి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అదేదో కాదో తెలియదు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ని తీసుకుంటున్నారు. అండ్ ఈ సినిమాకి ఇప్పటివరకు 3 సార్లు స్టోరీ చేంజెస్ అయితే అయినాయి.
ఏమైతే తెలీదు గానీ దీని సంగతి. కొరటాల శివ గారు బాలయ్య గారితో చేసే సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. జూన్‌లో అలా షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారన్నట్టు. సో, దీన్ని బట్టి కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే 'దేవరా 2' ఉండేది లేదు. అస్సలు లేదు. నాకైతే మాత్రం ఖచ్చితంగా అనిపించేసింది 'దేవరా 2' అయితే ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ గనక మే 28 నాడు వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసినా, ఏది రిలీజ్ చేసినా అస్సలు నమ్మకండి. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే 'దేవరా' ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాని శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. ఏ శాటిలైట్ ఎళ్ళట్లేదు. ఒకవేళ అమ్ముడు పోయినా గానీ మా టీవీలో రావాల్సిందేమో అది కూడా రావట్లేదు ఇంకా. 'వార్ 2' వచ్చేసింది శాటిలైట్‌లో తెలుగులో ఆర్ ఎల్స్ మా టీవీలో వచ్చేసింది తెలుగులో. 'దేవరా' ఇంకా రాలేదు. ఒకవేళ గనక ఇప్పుడు 'దేవరా 2' వచ్చినా గానీ థియేట్రికల్ ఎంత ఆడినా, ఓటీటీలో ఎంత ఆడినా శాటిలైట్ చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ పోయింది కాబట్టి ఐ డోంట్ థింక్ 'దేవరా 2' వచ్చినా అంత పెద్ద ఫరక్ పడదని నా ఫీలింగ్. సో 'దేవరా 2' అయితే మాత్రం మర్చిపోవాలి ప్రస్తుతానికి. చూద్దాం. అఫీషియల్‌గా వాళ్ళు స్టార్ట్ చేస్తే తప్ప నేనైతే మాత్రం నమ్మను. మీ థాట్స్ ఏంటి అసలు 'దేవరా 2' మీద? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'టాక్సిక్' మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. ఏం చేస్తాం? సినిమా నిజంగానే జరుగుతుందా? జరగట్లేదా? 600 కోట్ల బడ్జెట్టు. అప్పుడెప్పుడో మార్చ్ 19 నుంచి ఎందుకు పోస్ట్‌పోన్ అయ్యిర్రా అంటే ఇరాన్‌లో గొడవ అయితుంది. గల్ఫ్ రీజియన్‌లో అన్నారు. అక్కడ మార్కెట్ ఉన్నట్టు పెద్ద. అది పక్కకు పెట్టినా గానీ, ఇప్పుడు జూన్ 4 అన్నారు ఫస్టు. అది కూడా కావట్లేదు. బికాజ్ మొన్న సినిమాకాన్‌లో మేము ఒక 9 మినిట్స్ ఫుటేజ్ రిలీజ్ చేసాం వాళ్ళకి. వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీని బెటర్ చేద్దామని చెప్పేసి మేము జూన్ 4 నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్నాం అని చెప్పేసి యష్ గారు డైరెక్ట్‌గా ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు పోస్ట్. నాకైతే మాత్రం వీళ్ళు పోస్ట్‌పోన్ అయ్యే కొద్దీ ఇంకా డౌట్ పెరిగే ఛాన్స్ అయితే గట్టిగా అనిపిస్తుంది. బికాజ్ సినిమా ఇప్పటికే 2 ఏళ్లు లేట్. ఎందుకంటే వాట్ యూ సే 'కేజీఎఫ్' వచ్చిన 2 ఇయర్స్‌కి రిలీజ్ అయితే వేరే లెవెల్‌లో ఉండేది. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందులోనూ ఈ ఇయర్‌లోనే మార్చ్ నుంచి జూన్ నుంచి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 13 అంటున్నారు. ఇంకే సినిమాలు లేవు ఆ టైంకి. ఆగస్ట్ 13 అంటున్నారు. ఆ టైంకి వచ్చేంత వరకు ఏమో ఇంకా జనాలకు ఉంటదా లేదా? ఎక్సైట్‌మెంట్ లేదా? ప్రమోషన్స్ ఏవి వర్కౌట్ కాలేదు. టీజర్ ఆడింది, ట్రైలర్ ఆడింది ఏది ఆడలేదు బ్రో. దట్ ఈస్ ద రియాలిటీ రైట్ నౌ. సో ఐ రియల్లీ హోప్ సినిమా బాగుండాలి. ఏమో కేవీఎన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చూడాలి ఎట్లుంటదో. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ కేవీఎన్ ప్రొడక్షన్స్, 'జననాయకన్‌ని' మే 8 నాడు రిలీజ్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి మే 4 నాడు. మే 8 నాడు సినిమా రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. సినిమా లీక్ అయితే అయిపోయింది. బట్ నాకైతే మాత్రం అదొక 10% రెంట్ మాత్రమే పెడతా అనిపిస్తుంది. 'తలపతి విజయ్' గారి మూవీ కాబట్టి ఖచ్చితంగా జనాలెళ్లి చూస్తారని నేనైతే అనుకుంటున్నా. తెలుగులో ఏమో భయ్యా! ఎందుకంటే ఆల్మోస్ట్ తెలిసిపోయింది అందరికీ. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అని చెప్పేసి. తెలవనోళ్ళు ఎళ్తారేమో తెలీదు గానీ, లైక్ ఓవరాల్‌గా జాన్వరిలో వచ్చుంటే వేరే లెవెల్ కలెక్షన్స్ వర్షన్ క్రియేట్ చేసేది. ఇప్పుడు మే 8 నాడు వస్తుంది కాబట్టి. అండ్ హైలైట్ ఏంటంటే సమ్మర్ ఏంటి టోటల్ ఇయర్ మొత్తంలో కూడా ఒక స్ట్రాంగ్ స్టార్ సినిమాలు ఏవి లేవు. సో 'జననాయకన్‌కి' అదొక పెద్ద అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో చూడాలి ఎట్లుంటదో 'జననాయకన్' పరిస్థితి. మీకెట్లా అనిపిస్తుంది? ఎళ్తారా మీరు థియేటర్‌కి? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ద పారడైస్' వీళ్ళు ఏంట్రా భయ్ నిజంగా ఈ రేంజ్‌లో ఉన్నారు అని ఫీలింగ్ అయితే వస్తుంది. మొన్న సాంగ్ వచ్చింది 'ఆయేషేరు' కుమ్ము అవతల బారదొబ్బింది. సినిమా పోస్ట్‌పోన్ అయితే అంటున్నారు. ఆగస్ట్ 21 నుంచి డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీటి మధ్యలో మే 10 నాడు సెకండ్ సింగిల్ వస్తదట. 'పొట్టు పొట్టు ఆకలుంది ఆయాషేర్' అంటే లైక్ ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటదో తెలీదు. అండ్ 'ఆయాషేర్' వేరే స్టాండర్డ్స్ క్రియేట్ చేసింది. ఇది ఏ కైండ్ ఆఫ్ సాంగో ఇంకా తెలీదు. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎలా ఉంటదో చూడాలి. అండ్ 'ద పారడైస్' మీద ఇంకా 40-60 డేస్ షూట్ మిగిలిందంట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ ప్రొడక్షన్‌కెళ్ళాలి. అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే సినిమా రిలీజ్ అవుతది. సో ఆగస్ట్ కొంచెం డౌటే కొడుతుంది. లెట్స్ హోప్ తొందరగా సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. సో స్పీకింగ్ ఆఫ్ పోస్ట్‌పోన్స్, 'పెద్ది' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేసారు భయ్యా. జూన్ 25 ఎట్టి పరిస్థితిలోనూ 'పెద్ది' రిలీజ్ అవ్వాలి. అయ్యి తీరాలి. లేదంటే ఇగ గండం. ఇంకేమీ లేదు. సో 'పెద్ది' రిలీజ్ 25 నాడు అయితుంది. అండ్ స్పెషల్ సాంగ్ షూట్ అవుతుంది. 'శృతి హాసన్' గారు స్పెషల్ సాంగ్‌లో చేస్తున్నారు. లాస్ట్ టైమ్ నేను 'సంయుక్త మీనన్' అన్నారు. అప్పుడు న్యూస్ గట్టిగా వినబడింది. బట్ స్టిల్ ఈసారి 'శృతి హాసన్' కన్ఫర్మ్ అయిపోయిందన్నట్టు. అండ్ ఈ సినిమాని చూసి ఇంకో సినిమా పోస్ట్‌పోన్ అయింది ఆ టైంలో 'లెనిన్'. జూన్ 26 వస్తుంది ఆ సినిమా. అసలు పోస్ట్‌పోన్ అయ్యే పరిస్థితి లేదంట 'లెనిన్'. 26థే వస్తది. సో క్లాష్ వస్తుంది ఈసారి. ఏమో భయ్యా! నాకైతే మాత్రం పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే వాళ్ళు పోస్ట్‌పోన్ అయితే మాత్రం ఇంకా దారుణం అయిపోయేది. బట్ స్టిల్ జూన్ 26థే వస్తుంది కాబట్టి ఏమో చూడాలి. 'లెనిన్' అయితే మాత్రం వాళ్ళు టైటిల్ చేంజ్ చేద్దాం అని అనుకున్నారు. మేబీ ఇప్పుడు అది అంత వైయబుల్ కాదనుకుంటున్నారేమో గానీ 'లెనినే' అంట. చూద్దాం ఫ్యూచర్‌లో ఎట్లుంటదో. నన్నైతే మాత్రం కాంటెంట్ ఇది 'పెద్ది' అయినా అది 'లెనిన్' అయినా గానీ టీజర్‌లు, ట్రైలర్‌లు అవి వచ్చిన తర్వాతనే మాట్లాడుకోవచ్చు నా ఫీలింగ్. ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ 'పెద్ది'. చూడాలి ఎట్లుంటదో. 'టాక్సిక్' లేదు కాబట్టి జూన్ 4ని ఆప్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'అల్లు అర్జున్' గారి 'రాకా' మూవీలో 'దీపికా పడుకోన్' గారి పోర్షన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా స్టంట్ డబుల్స్‌తో చేపిద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారని న్యూస్ అయితే వస్తుంది. ఎందుకంటే 'దీపికా పడుకోన్' గారు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్‌గా ఉన్నారనమాట. సో దట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ చాయిస్. ఎందుకంటే మన తెలుగులో ఓవర్ యాక్షన్ దొబ్బుతారు. మీ హీరో స్టంట్ డబుల్ చేసిరా, మా హీరో స్టంట్ అందరు హీరోలు స్టంట్ డబుల్ వాడాలి. ఎందుకంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ రూట్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఆప్టిమల్ రూట్. హాలీవుడ్‌లో కూడా అదే చేస్తారు.
ముఖ్యంగా దీపికా పడుకోన్ గారు ఈ టైంలో ప్రెగ్నెంట్‌గా ఉన్నారు కాబట్టి ఆమె పోర్షన్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో వాటి ద్వారా చూసుకుంటే బెటరే. అండ్ ఈ స్టండబుల్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీఎఫ్ఎక్స్ పెట్టేసి దీపికా పడుకోన్ గారి షార్ట్స్‌తో మెర్జ్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారన్నట్టు. సో ప్రస్తుతానికి సినిమా షూట్ జరుగుతుంది. ఆగస్ట్ వరకు అల్లు అర్జున్ గారి పోర్షన్ అయితే అయిపోతది. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2027కి రిలీజ్ చేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఐ రియల్లీ హోప్ ఆ టైంకి రావాలి. నాకు తెలిసి అది సంక్రాంతి 2028 అంటారు. దాని తర్వాత సమ్మర్ 2028 అంటారు. తెలవదు ఏంది మనకి లైక్ ఒక రిలీజ్ డేట్ చెప్తే వచ్చే పాపానికే పోదు అసలు టీఎఫ్ఐ. అదేం మాట్లాడుతూ ప్రభాస్ గారి న్యూస్ గురించి మాట్లాడదామా? సో ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీస్ 'ఫౌజీ' అండ్ 'స్పిరిట్' గట్టిగా పోస్ట్‌పోన్ అవ్వబోతున్నాయి భయ్య. మామూలుగా పోస్ట్‌పోన్ కాదు, గట్టిగా పోస్ట్‌పోన్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతానికి వచ్చే న్యూస్ ఏంటంటే 'ఫౌజీ' అయితే మాత్రం డిసెంబర్ 2026కి అయితే వచ్చే ఛాన్సులు లేవంట. దే ఆర్ ఎయింగ్ ఫర్ సమ్మర్ 2027. సమ్మర్ 2027 ఏంట్రా అప్పుడు 'స్పిరిట్' ఉంది కదా అంటే 'స్పిరిట్' డిసెంబర్ 2027కి పుష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. ఏంటి డిసెంబర్, చిన్న కూడా కాదు డిసెంబర్. యాక్చువల్లీ ఏంటంటే 'ఫౌజీ' సినిమా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అంతవరకు మిగిలింది. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ రెడీ చేసుకోవాలి. మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వాలి. ప్రమోషన్స్ బాగా చేయాలి. వీటన్నిటిని రెడీ చేసి పెడితే తప్ప సినిమా రెడీ కాదు. సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ సమ్మర్ 2027. 'ఫౌజీ', 'కల్కి 2' వీటి షూటింగ్స్ వల్ల 'స్పిరిట్' కూడా మెల్లమెల్లగా పోస్ట్‌పోన్ అవుతుంది. వాళ్ళ ఐడియల్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ వరకు వాళ్ళు షూట్ కంప్లీట్ చేసుకొని మార్చ్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభాస్ గారిది 'ఫౌజీ' రిలీజ్ అవుతుంది కాబట్టి 'స్పిరిట్‌కి' మంచి అటెన్షన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం పుష్ చేసుకొని డిసెంబర్‌కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. బట్ డిసెంబర్ అనేది కొంచెం పుష్ కావడం కాదురా, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పుష్. ఇంకా ఇప్పటికైతే మాత్రం 1.5 ఇయర్ పుష్. ఏంద్రా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. లైక్ 'ఫౌజీ' వాళ్ళు ఇదంతా జరుగుతుందని అయితే న్యూస్ అయితే వినబడుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏవి కన్ఫర్మ్ కావట్లేదు. కరెక్టే 'ఫౌజీ' నుంచి రిలీజ్ డేట్ రాలేదు, నువ్వెట్లా ఫిక్స్ అవుతున్నావు? 'స్పిరిట్' నుంచి అయితే రిలీజ్ డేట్ వచ్చింది, అది ఫిక్స్ అవుతున్నావా లేదా? ఏవి కన్ఫర్మ్ అయితే కావట్లేదు. బట్ చాలా సార్లు ఇదే జరిగింది. కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటే ఇదే కన్ఫర్మ్ అని అనుకోవాలని నాకు అనిపిస్తుంది. ఏమో భయ్య, నాకైతే మాత్రం ఏది నచ్చట్లేదు. ఎట్లా అనుకున్నా ఇంత ఓవర్ హైప్ ఇస్తారు, అబ్బా పెద్ద సినిమాలు ఇది అనుకుంటాము. సినిమాలు బొక్కలా ఉంటాయి. అట్లా అనుకున్నా గానీ వీటి మధ్యలో ఒక పెద్ద సినిమాకి ఇంకో పెద్ద సినిమాకి మధ్యలో చాలా చాలా గ్యాప్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు 'పెద్ది' రిలీజ్ అయితే ఇంకో నెక్స్ట్ టియర్ 1 స్టార్ సినిమా ఆల్మోస్ట్ 1 ఇయర్ పడతది. ఏది మన 'ఫౌజీ' వస్తే తప్ప. ఒకవేళ 'ఫౌజీ' అప్పటికి పుష్ అయిందనుకో ఇంకేం మిగిలింది? ఇంకా 'ఫౌజీ' తర్వాత 'వారణాసి' తర్వాత మళ్ళీ 'ఎన్టీఆర్ నీలు' అట్లా తప్ప ఇంకా వేరే సిట్యుయేషన్ లేదన్నట్టు. సో ఈ ఇయర్‌లో పెద్ద సినిమా ఏదైతే ఉందంటే మాత్రం అది 'పెద్దియే'. అది కాదు పెద్ద సినిమా ఇంకేమన్నా ఉందంటే మాత్రం 'పారడైసే'. 'పారడైస్' కూడా డిసెంబర్ అంటున్నారు. మెల్లిగా వాళ్ళు సంక్రాంతి పుష్ చేస్తే అది కూడా గండం. నాకైతే మాత్రం ఏం నచ్చట్లేదు. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. మీకేమనిపించింది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ రివ్యూస్ రాబోతున్నాయి. చాలా రియాక్షన్స్ రాబోతున్నాయి. ఏవేవో చేస్తున్నా 'బాను వెజ్ జక్కీలో'. సో అన్నీ చెక్‌ఔట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.